లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ చాలా ఆశ్చర్యం కలిగించేలాగా నిన్న ఇచ్చినటువంటి ప్రకటన అది ఆయన పరువు ప్రతిష్ట మొత్తాన్ని గంగలో కలిపేసినట్టు అనిపించింది. ఒకవేళ రాజకీయ పార్టీల్లో తేడాలున్నా, వాళ్ళలో లోపాలున్నా, ప్రభుత్వాల్లో లోపాలున్నా వాటన్నింటినీ చెప్పడం తప్పు కాదు, చెప్పొచ్చు. కానీ ఒక కూటమిని భుజానేసుకుని తాను కూడా పెత్తందారుల కూటమికి ప్రతినిధినే అని రుజువు చేసుకున్న తీరు చాలా ఆయనకి ఆయన అయితే ఆయన మనసులో చాలా ఏదో తేడా ఉంది, మనం తప్పు చేస్తున్నాము, అబద్ధాలు చెబుతున్నాం అనేది తెలిసే ఆయన మొహంతా నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో కొద్దిసేపు గమనించా. కందగడ్లాగా మారిపోయి ఏదో ఆవేశంగా కొంత ఇదిగా చెప్తున్న తీరు అయితే ఖచ్చితంగా ఈనాడు రామోజీరావుకి ఆయనకున్న సాన్నిహిత సంబంధం కారణంగా చంద్రబాబు గారితో ఏర్పడినటువంటి సంబంధం ఏమో మనకు తెలియదు. కానీ మొత్తం మీద రామోజీరావు గారి కోసమే ఆయన ఈ ప్రయత్నం చేసినట్లుగా కనపడుతుంది. కూటమికి మద్దతు ఇవ్వదలుచుకుంటే ఇచ్చుకోమనండి, మనం ఎవరు కాదనరు. ఆయనకి అక్కడ ఉన్నది లేదు, పోయింది లేదు, వచ్చేది లేదు, పోయేది లేదు, ఆయన చూసి ఓటేసే పరిస్థితి లేదు, ఓటు వేయని పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు సడన్గా పార్టీ ఎత్తేసానని చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పార్టీ తరఫున వచ్చి ఆయన చెప్పడం అనేది ఖచ్చితంగా అనైతికం. ఒకటి. రెండు, విద్యా వైద్యాన్ని బ్రహ్మాండంగా చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ గారని చెప్పింది మీరే. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు పాడవుతోందని చెప్పి ఇదే పాలన కొనసాగితే పిల్లలకు భవిష్యత్తు ఉంటుందా అంటే స్కూల్ బాగు చేస్తే పిల్లల భవిష్యత్తు పాడవుద్దా? ఆరోగ్య కేంద్రాలు బాగు చేస్తే, గవర్నమెంట్ ఆసుపత్రులు బాగు చేస్తే, ఇంటింటికి డాక్టర్ని పంపిస్తే, ఆరోగ్య సురక్ష శిబిరాలు పెడితే పిల్లల భవిష్యత్తు పాడవుతుందా? ప్రజల భవిష్యత్తు పాడవుతుందా? ఈ 5 ఏళ్లలోనూ పాలన జరగలేదా? ఈ 5 ఏళ్లలోనూ నాశనమైందా? ఎందుకండి జయప్రకాష్ నారాయణ గారు ఆత్మవంచన చేసుకుంటారు? ఇంతకంటే నీచం ఇంకేమైనా ఉంటుందా? మీరు ఒక ఐఏఎస్గా అప్పట్లో కొద్దిగా మంచి పేరే తెచ్చుకున్నారు. మరి ఏమైపోయిందో, ఏం అలవాట్లు పడ్డారో, ఏ సావాసం తెలియదు. కానీ ఇన్ని రకాలుగా మార్చే దశకి ఇప్పుడు వచ్చారు. మీరు ఇంతకీ కుకట్పల్లిలో ఎందుకు పోటీ చేశారు చెప్పండి? అక్కడే ఇప్పుడు అడుగుతున్నారు కొందరు. అక్కడే ఎందుకు చేశారు? ఎందుకు ఆత్మహత్యం చేసుకుంటారు? మల్కాజిగిరి సీటు కోసం చంద్రబాబు గారిని మీరు ప్రయత్నం చేశారా లేదా? చంద్రబాబు గారి ద్వారా ఆయన ఇవ్వకపోతే మళ్ళీ మీరు పోటీ చేసి ఓడిపోయారు కదా. అయినా రాజకీయాల్లో పోటీ చేయొచ్చు, ఓడొచ్చు, అది వేరే విషయం. కానీ ఒక వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి. మరి రామోజీరావు మీద అన్న ఆరోపణలు వచ్చినాయి. మార్గదర్శిలో ఇన్ని అక్కడ డిపాజిట్లు సేకరించవచ్చా? ఎన్నడన్నా మీరు స్టేట్మెంట్ ఇచ్చారా? సేకరించడం తప్ప రైటే, ఆయనకి హక్కు ఉంది. రాజ్యాంగంతో సంబంధం లేదు, ఆయనకి ఆర్బీఐతో సంబంధం లేదు, ఆ నిబంధనలు ఉల్లంఘించి డబ్బులు వసూలు చేయొచ్చు అని చెప్పొచ్చు కదా. చంద్రబాబు గారికి కూడా మీరు అట్టాగే సర్టిఫికేట్ ఇవ్వండి, ఆయన ఆనెస్టీకి సర్టిఫికేట్ ఇవ్వండి. ఏమని? ఆయన ఎన్ని మనీ లాండరింగ్కి పాల్పడ్డా 2000 కోట్లు సిబిటిడి ప్రకటించింది కదా ఆయన పిఎస్ ఇంట్లో సోదాలు జరిగినప్పుడు. ఆ 2000 అక్రమాలు కాదు, అసలు చంద్రబాబు గారికి సంబంధించిన వాళ్ళు ఎవరి మీద సోదాలే చేయకూడదు అని రాయొచ్చు కదా. ఐటీ వాళ్ళు ఇచ్చిన నోటీసు ఉంది కదా, ఐటీ నోటీస్కి ఎప్పుడన్నా మీరు మాట్లాడారా? మరి 3 సార్లు 4 సార్లు పంపిస్తే ఆయన తప్పించుకుంటున్నాడే ఏదో రకంగా చెప్పి. మనీ లాండరింగ్ జరిగిందని వాళ్ళు చెప్తున్నారుగా, మీరు సమర్థిస్తున్నారా? స్కిల్ స్కామ్లో కానీ ఇతరత్ర అనేక స్కాముల్లో తప్పులు ఆయన నిందితుడు అని సిఐడి ఆధార సహితంగా చెబుతోంది కదా. అవన్నీ తప్పని మీరు చెప్తారా? అవన్నీ అక్రమ కేసులని మీరు ఇప్పుడు బుధానేసి తిరుగుతారా? ఎవరు అవినీతి చేసినా మీరు ఖండించాలి కదా, ఖండించాలి అంటారు కదా. మరి ఇక్కడికి వచ్చేసరికి చంద్రబాబు గారు ఏ అవినీతి చేసినా లేకపోతే ఏ అభియోగాలు వచ్చినా ఆయన మీద మీరు హానెస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ముందుకు వచ్చారా? జేపీ గారు మరి రామోజీరావు ఇప్పుడు మరి మొన్న పేపర్లో వార్త వచ్చింది, ఖండన కూడా ఇవ్వాలి. మార్గదర్శి చందాదారులకి బకాయి పడ్డాడని. అది వాస్తవం కాదు, ఆయన చెప్పాలి కదా. అటువంటి వాటిని మీరు ఎందుకు ఖండించట్లేకపోతున్నారు? మరి అదంటే కేవలం మీకు కూడా స్వార్థ ప్రయోజనాలతోటి ఇట్లాంటివి చేశారని మాబోటి వాళ్ళం అనుకుంటే తప్పేముంటుంది? ఇది చాలా ఏమాత్రం బాగలేదు. మీరు మద్దతు ఇవ్వదలుచుకుంటే నేను రాజకీయంగా నేనేదో మారిపోయానులే, నేను ఫిరాయించాను, నేను మద్దతు ఇవ్వదలిచాము అని చెప్పి ఊరుకుంటే పర్వాలా. మీరే విద్యార్థుల భవిష్యత్తు బ్రహ్మాండంగా జరుగుతోంది ఏపీలో అని మీరే అంటారు, మళ్ళీ విద్యార్థుల భవిష్యత్తు పోయిందని మీరే చెబుతారు. ఏది నమ్మాలి? 2018లో 2013లో మీరు చంద్రబాబుకి వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్మెంట్లు ఇవన్నీ ఏమిటి? మరి ఇప్పుడు ఎందుకు మద్దతు ఇస్తున్నారు? మరి అంతేకాదు, అసలు మీరు 3 రాజధానులప్పుడు మీరు హర్షం ప్రకటించారు కదా. లేదు, అసలు హైదరాబాద్ అంతటినీ ఇక్కడే పెట్టబట్టే, ఈ వికేంద్రీకరణ లేకపోబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి, సెక్రటరియట్ ఒక చోట ఉండాలి, కార్యాలయాలు ఒక చోట ఉండాలని మీరే చెప్పారు కదా. ఇప్పుడు మొత్తం తీసుకొచ్చి అమరావతిలో పెట్టండి అని మరి ఎట్లా, ఏమాత్రం ఫీల్ కాకుండా ఎట్లా చెప్పగలుగుతున్నారు? 3 పంటలు పండే 30-40 వేల ఎకరాల భూమిని
నా మొత్తం 55,000 ఎకరాలు అనుకోండి, దాంట్లో సేకరించింది 35,000 ఎకరాలు కదా సుమారుగా. అంత భూమిని 3 పంటలు పండే భూమిని నాశనం చేస్తే మీరు కోప్పడకపోగా ఇప్పుడు మాట మార్చుకుంటారా? మీరే వికేంద్రీకరణ అంటారు. ఒక్క ఆఫీసు ఒక చోట ఉండకూడదని చెప్తారు, అన్ని ఆఫీసులు ఒకే చోట ఉండకూడదని చెప్తారు, వేరు చోట్ల ఉండాలని చెప్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి చంద్రబాబు గారికి భజన చేయడం కోసం, రామోజీరావు గారి కళ్ళలో ఆనందం చూడటం కోసం మీ ప్రతిష్ట మీరే దిగదార్చుకుంటారా? మీరు అప్పుడు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ తోటి కలిసి అనేక సంస్కరణలు తీసుకొచ్చాను, రైట్ టు ఇన్ఫర్మేషన్, ఇంకేదో చాలా చెప్తారు కదా. మరి ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు సడన్గా మోడీ గారు తీసుకొచ్చింది ఎట్లా నచ్చుతుంది? మరి మోడీ గారు అసలు మీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేయలేదని మీరే చెప్పారుగా, 75,000 కోట్లు ఇవ్వాలి అని చెప్పారుగా. మరి ఇప్పుడు ఎందుకు సడన్గా వచ్చింది? మరి చంద్రబాబు గారు ఏమన్నా ప్రత్యేక హోదా అడిగారా? లేకపోతే విభజన హామీలు ఏమైనా తేల్చమన్నారా? పోలవరం పూర్తి చేయడానికి డబ్బులు ఇవ్వమని అడిగారా? మరి మొన్న మోడీ గారు వస్తే ఒక్క మాట మాట్లాడలేదే చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. మరి మీరు ఆ విషయాలు మీకేమైనా హామీ ఇచ్చారా? ఎందుకు ఏమిటి మీ స్వార్థం? మీరు ఈ రకంగా ఏదో మీరు చెబితే ఓటేస్తారని కాదు, కానీ మీరంటే ఏమిటి ఏదో ఆలోచిస్తారు, ఆలోచనాపరుడు అనేటువంటి ఒక ముద్ర ఉంది కాబట్టి దాని నుంచి మీరు వైదొలిగి చివరికి ఈ రకంగా అప్రతిష్ట పాలవుతారని నేనైతే ఊహించలేదు. ఇదొకటే కాదు, విద్యకి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారండి జగన్ గారు, ఎన్ని స్కూళ్ళు బాగు చేశారండి. మీ ఊళ్ళో స్కూల్ కూడా ఆయనే బాగు చేశాడు కదా. మరి ఆ సంగతి మీరు ఎకనాలెడ్జ్ చేయక్కర్లేదా? ఇట్లా 1-2 ఇవన్నీ చదువుకుంటూ వెళ్తే ఆయన చెప్పిన వాటిని ఆయనకే కాంట్రడిక్ట్ చేసుకుని ఆయనే అప్రతిష్ట పాలయ్యారు. ఖచ్చితంగా దీనివల్ల ఆయనకి పరువు తక్కువే తప్ప ఏమాత్రం ఉపయోగపడదు. ప్రజలు అర్థం చేసుకుంటారు, ఓహో జేపీ గారిలో ఇంత చంద్రముఖి ఉన్నాడా, లేకపోతే ఇంకో అంతర్ముఖుడు ఉన్నాడా, ఆయనే ఇట్లా మాట్లాడుకుంటారా. ఆయన విశేషం ఏంటంటే చంద్రబాబు గారికి ఏమో హానెస్టీ సర్టిఫికేట్ ఇస్తున్నట్టున్నాడు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి కాండక్ట్ సర్టిఫికేట్. ఆయన అంత ఉత్తముడు లేడని, ఆయన అంత శ్రీరామచంద్రుడు లేడని ఏం పాడో మరి ఆయనకు కాండక్ట్ సర్టిఫికేట్ ఇస్తున్నాడు. మోడీ గారికి డెమోక్రసీ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆయన టైంలో ఏమేం జరిగిందో, ఆయన ప్రొఫెసర్ సాయిబాబా 7 ఏళ్ళు ఎందుకు జైల్లో ఉన్నారో చెప్పమనండి. అట్లాగే ఢిల్లీలో వెబ్సైట్ వాళ్ళ మీద జర్నలిస్టులను కొంతమందిని ఎట్లా అరెస్ట్ చేశారో చెప్పమనండి. అవన్నీ కరెక్టేనా? మరి మీరు అప్పట్లో మీరు ఇవన్నీ మాట్లాడుంటారు కదా. ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి తీసుకోండి, వాటిలో ఇంత అరాచకంగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని రాస్తుంటే మీలాంటి వాళ్ళు కూడా ఖండించకపోగా మద్దతు ఇస్తారా? ఇంత దౌర్భాగ్యమా? చీ. ఈనాడు అరాచకానికి నిజానికి అసలు ఎన్ని కేసులు పెట్టినా తప్పు లేదేమో అన్నంత నీచంగా రాస్తున్నారు కదా. అయినా కూడా అక్కడ ఎవరు కేసులకు పెట్టే పరిస్థితి కూడా లేదు కదా. అంత ప్రజాస్వామ్యాన్ని, అంత పత్రికా స్వేచ్ఛను వాడుకుంటూ కూడా అక్కడ ఏపీలో ప్రజాస్వామ్యం లేదు, పత్రికా స్వేచ్ఛ లేదు, శాంతి భద్రత లేవని వాళ్ళు చంద్రబాబు గారు ఎవరో రామోజీరావు పాట పాడితే మీరు దానికి గాత్రం అందుకుంటారా, భజన చేస్తారా? చీ ఏం బాగలేదు జయప్రకాష్ గారు. మీరంటే నాకు గౌరవమే, కానీ ఈ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోలేకపోయారని మాత్రం నేను చెప్పక